హాయ్ అండి, వెల్కమ్ టు అల్లరి పిల్ల భవ్య. ఈరోజు నేను అరటికాయ ఆవపెట్టి ఫ్రై అయితే చూపిస్తున్నానండి. దీన్ని అరటికాయ ఆవపెట్టి ఫ్రై అంటారు, అరటికాయ పచ్చడి అంటారు, అరటికాయ పోపు అని ఒక్కొక్కరు ఒక్కొక్కలా అయితే పిలుచుకుంటారనమాట. ఈ రెసిపీని ఇప్పుడు నేను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా మనం 2 అరటికాయలను అయితే తీసుకోవాలి. ఈ అరటికాయలు బాగా ముదిరినవి తీసుకోవాలండి. లేతగా ఉండి కన్నా ముదురుగా ఉంటేనే పోపు అనేది బాగుంటుంది అనమాట. టేస్ట్ చూసారు కదా, ఇలా మంచి ముదురుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ అరటికాయలు మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని మనం కుక్కర్లో వేసుకోవాలండి. వీటిని ఒకసారి వాష్ చేసేసుకున్న తర్వాత వాటర్ పోసుకుని అందులో 1 స్పూన్ పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పెరుగు ఎందుకు యాడ్ చేయాలంటే ఈ అరటికాయల్లో జిగురు ఉంటుందండి. మనకి ఉడికిన తర్వాత కుక్కర్కి జిగురు పట్టేసి వదలదనమాట. ఆ పెరుగు వేయటం వల్ల మనకి ఈజీగా అయితే వదిలిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని 1 విజిల్ వేయించుకుంటే సరిపోతుందండి. విజిల్ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే ఈ అరటికాయ ముక్కలను తీసేసుకోవాలి. ఇవి కొంచెం చల్లారనిచ్చుకోవాలండి, పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, స్పూన్తో తీస్తే ఇలాగ మనకి మెత్తగా ఉడికిపోయిందో లేదా అన్నది తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. కుక్కర్లో ఉంటే హాట్ వాటర్ అందులో ఉంటుంది కాబట్టి త్వరగా చల్లారవన్నమాట. ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే త్వరగా అయితే చల్లారిపోతాయి. ఇవి పక్కన పెట్టేసుకుందామండి. మనం ఒక రాత్రి రోజులు తీసుకుని అందులో 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఈ ఆవాలు త్వరగా పేస్ట్ లాగా అవ్వాలంటే మనం కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇందులో. ఇదంతా కూడా దంచుకోవాలి. ఇలానే దంచుకుంటే మనకు పేస్ట్లో అవ్వదు కాబట్టి మనం కొంచెం ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం వాటర్ యాడ్ చేసుకుంటే మనకి మెత్తని పేస్ట్లో అయితే వస్తుందండి. ఇది మనం మిక్సీలో వేసుకున్నా కూడా మనకి కొంచెమే కాబట్టి మనకి పేస్ట్ లాగా అవ్వదు. అందుకని నేను ఇలా ఈ రాత్రి రోజుల్లో చేసుకుంటున్నాను. మెత్తని పేస్ట్ లాగా అయిపోయింది కదా, ఇది పక్కన పెట్టేసుకుందాం. మనం పక్కన పెట్టుకున్నాం కదండి అరటికాయ ముక్కల్ని. ఇవి చల్లారిపోయినాయి. ఇవి సెపరేట్ చేసేసుకుందామండి. అరటికాయ ముక్కల్ని ఈజీగా వచ్చేస్తున్నాయి కదా ఉడికిపోవటం వల్ల. ఇవన్నీ కూడా సెపరేట్ చేసేసుకొని మనం ఇందులోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా ఆవాల పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ మొత్తం ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మనకి అరటికాయ పోపు టేస్ట్ రావాలంటే ఈ ఆవాల ముద్ద వల్లే మనకి టేస్ట్ అనేది వస్తుందండి. మెయిన్ అరటికాయ పోపుకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఈ ఆవ ముద్ద అనమాట. ఇదంతా కూడా మొత్తం మిక్స్ చేసుకుని కలుపుకోవాలండి. ఇలా స్మాష్ చేసుకుంటూ ఈ పేస్ట్, ఆవాల పేస్టు, ఉప్పు, కారం అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. నేను ఆవాల పేస్ట్లో ఉప్పు వేసుకున్నాను కాబట్టి నేను ఇంక ఉప్పు అయితే యాడ్ చేయట్లేదండి. మీరు సాల్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు దీనికి మనం పోపుని ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకోండి. కొంచెం 1 టేబుల్ స్పూన్ గుండా కారం అంటారండి, ఎండుమిరపకాయల కారం కచ్చబచ్చగా దంచుకున్నది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఆవ ముద్ద కలుపుకున్న అరటికాయ ఉంది కదండి, అది ఇందులో యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా పోపుని మొత్తం అరటికాయకి పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇందులో ఈ ఆయిల్లో ఫ్రై అవటం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అరటికాయ పోపు అయితే. మీరు ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేశారో లేదో నాకైతే తెలియదు, కానీ తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేసి చూడండి. ఇప్పుడు లాస్ట్లో మనం ఒక నిమ్మకాయనైతే పిండుకోవాలి. మీకు పులుపు ఎంత కావాలో అంత చూసి అడ్జస్ట్ చేసుకుని పిండుకోండి. నేనైతే ఈ 2 అరటికాయలకి ఒక ఫుల్ నిమ్మకాయనైతే పిండేసుకున్నానండి. నాకు పులుపు చాలా బాగా వచ్చింది, సరిపోయింది కూడా టేస్ట్.
చాలా బాగుందండి టేస్ట్. మీరు కూడా ఈ రెసిపీని అందరూ ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.